గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు నూతన కార్యక్రమాలను అమలు చేశారు. నూతన సాంకేతికతలు మరియు పురాణ పద్ధతులను ఒకేసారి ఉపయోగించి గ్రామాల్లో అభివృద్ధిని నిర్దేశించారు. కీయ దృక్పథం యాస్టరిస్క్ చంద్రబాబు నాయుడు మార్కెట్ ఆర్థిక విధానాలకు మద్దతు ఇచ్చారు. ఆయన విలువైన ప్రణాళికలను ప్రతిపాదించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అదే సమయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో సంబంధాలను మిగిలిపెట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలోని దేశంలో అత్యుత్తమ ప్రగతిని సాధించింది. 2014 ఎన్నికలు మరియు కృష్ణా జిల్లా 2014లో చంద్రబాబు నాయుడు ఒక కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సర్వసాధారణంగా విజయవంతంగా తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణం ప్రారంభించడంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు 21వ శతాబ్దంలో అత్యంత ప్రభావశాలిగా మారిన రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారు. భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రతిష్టాత్మక నాయకుడిగా చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం మరియు నాయకత్వంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా ఆయన ప్రజల సేవలో దృష్టిని మరల్చలేదు. చంద్రబాబు నాయుడు ఒక కష్టం మరియు సమర్థత కలిగిన నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభిన్న మార్గాలను తెరిచారు. ఆయన నిరంతరం రాష్ట్రాభివృద్ధికి కృషి చేసి భారతదేశంలో ప్రముఖ నాయకులలో ఒకరుగా నిలిచారు.